కాబట్టి కొత్తదనాన్ని స్వీకరించాలి. ఎప్పుడు ఒక్కళ్ళదే కాదు పెత్తనం. ప్రభుత్వం అనేది కూడా ఏంటంటే ఒకే ప్రభుత్వం ఉంటే ఏం చేశారు, ప్రజలు మార్చారు. మేము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, అప్పుడు ఎన్నో అద్భుతమైన పథకాలు తీసుకొచ్చినాం. ఏమైంది, ప్రజలు మళ్ళీ మార్పు కోరుకున్నారు. మోడీ అన్నారు, తర్వాత ఇక్కడ కేసీఆర్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు మేము అధికారం 10 ఏళ్ల దాకా వదిలిపెట్టేది లేదు. మొన్న కేంద్రంలో కూడా దగ్గరకు వచ్చిపోయింది. పక్కా రాహుల్ గాంధీ వనవాసం అయిపోద్ది, ప్రధానమంత్రి అవుతారు. నేను మళ్ళీ మీ స్టూడియోకి వస్తాను నెక్స్ట్. ఎప్పుడైనా కావచ్చు, రేపు కూడా కావచ్చు, ఎందుకంటే అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. అది కోయిలేషన్ సంకీర్ణ ప్రభుత్వం. సంకీర్ణ ప్రభుత్వాలు ఎప్పుడు ఉంటాయో తెలియదు. అది గతంలో కూడా ఇట్లే అయింది. ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వాలన్నప్పుడు బీజేపీ వాళ్ళు కుట్ర చేసి అప్పుడున్నటువంటి విపి సింగ్ ఎవరో ప్రభుత్వం ప్రధానమంత్రి ఆయన ఓబీసీ రిజర్వేషన్లు తీసుకొస్తానని చెప్పి ఎంబడ కూల్చేశారు. కూల్చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, వచ్చి తర్వాత 94లో పివి నరసింహ తెలుగు బిడ్డ ప్రధానమంత్రిగా ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇచ్చింది. మరి ఎవరు గొప్ప చెప్పండి? వీళ్ళంతా చేయకుండా ఏదోదో పైకి తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అని మాదే గొప్ప అంటే కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఈ దేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోయింది. ఇలా ఎంత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతుందంటే అప్పుడు పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు, రాజీవ్ గాంధీ గారు, నెహ్రూ గారి యొక్క ఆర్థిక సంస్కరణల పుణ్యమే ఇది. లేకపోతే ఇలా ఈ ఇంటర్వ్యూలు ఉండేగావు, ఇంత వెలుగులు జిలుగులు ఉండేగావు, ఇంత శాస్త్ర సాంకేతిక విప్లవాలు ఉండేగావు, అసలు అభివృద్ధి ఉండేది కాదు. కాబట్టి వీళ్ళు ఏం చేయలే ఉత్తదే. అంటే 53, 52 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఎంత, ఇప్పుడు 10 ఏళ్లలో మోడీ చేసిన అభివృద్ధి కూడా అంతే అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. 10 ఏళ్లలో ఏం చేసిండండి మోడీ? తెలంగాణ ఒక ఉదాహరణ, తెలంగాణ ఇండియా చేసిండని ప్రపంచ దేశాలు. అసలు రాజీవ్ గాంధీ కంప్యూటర్ వ్యవస్థను పెట్టిన తర్వాతనే కదా, సమాచార సాంకేతిక విప్లవం వచ్చిన తర్వాతే కదా, హరిత విప్లవం వచ్చిన తర్వాత వ్యవసాయం అభివృద్ధి చెందింది, పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చిన తర్వాతే కదా పరిశ్రమలన్నీ దేశవ్యాప్తంగా వచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టిన పరిశ్రమలు బీజేపీ పెట్టిందా, కాంగ్రెస్ పెట్టిందా? ఆలోచన చేయండి. అరే కాంగ్రెస్ పెట్టిన పరిశ్రమలన్నింటిని కూడా ఒక్కొక్కటి రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మినట్టు అమ్ముకుంటూ వచ్చిండు. అసలు ఒక శాఖనే పెట్టిండు కేంద్రంలో, ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ శాఖ అని పెట్టేసి దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం కూడా అమ్మేబట్టగా ఈరోజు ప్రజలందరూ కూడా తిరస్కరించింది. అంటే దాని ఉద్దేశం ఏంది? రిజర్వేషన్లు ఎత్తివేయటం. రిజర్వేషన్లు నేరుగా ఎత్తివేస్తే ప్రమాదం, రాజ్యాంగాన్ని మారిస్తే నేరుగా ప్రమాదం. కాబట్టి శాప కింద లెక్క. అరే ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్ వర్గాలు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు? ప్రభుత్వ రంగ సంస్థ. అసలు వీటిని లేకుండా చేస్తే వీళ్ళు రోడ్డు మీద పడతారు. మళ్ళీ మూతికి ముంత ముడ్డుకు చీపురు. గతంలో ఏదో బానిసత్వం ఉంది కదా, అడిగి తీసుకుపోవాలి అనే కుట్రలు వాళ్ళు పన్నారు. అందుకే 400 అన్నారు, 240 ఆగిపోయారు. రేపు ఆ 240 కూడా రావు, 100 కూడా వస్తాయి రావు రేపు మళ్ళీ. ఎందుకంటే జనాలకు అర్థమైపోయింది నేను చేసింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసినాడు దేశవ్యాప్తంగా, సోనియా గాంధీ గారు 70,000 కోట్లు. నువ్వేం చేసినావు? కార్పొరేట్ శక్తులకు 13 లక్షల కోట్లు. అందరు విదేశాల్లో, దొంగలందరూ బ్యాంకులు దోచుకున్న దొంగలందరూ కూడా విదేశాల్లో ఉన్నారు. కొంతమంది వాళ్ళ పార్టీలో ఉన్నారు. ఇక్కడ ఈ పార్టీలో దొంగతనం చేసి ఆడిపోయి పునీతులు అయ్యారు చాలామంది. ఇక వాళ్ళ పేర్లు చెప్పాలంటే మనం వాళ్ళ ఎంపీలకు కొనసాగుతున్నారు. చెప్పండి, ఎవరు దేశ సంపదను సృష్టించేది ఎవరు? పరిశ్రమలు పెట్టింది ఎవరు? ఎవరు చేశారు ఈ దేశానికి? పునాదులు ఎవరు వేశారు? అభివృద్ధి ఎవరు చేశారు? మేము చేసిన దానికి రంగులేసి ఇది మా ఘనత అని అంటే ఎట్లా? అందుకే ప్రజల మార్పు దగ్గరగా వచ్చింది. ఆ కూటమితో ప్రభుత్వం ఏర్పడింది. లేకపోతే ఇంకా రేపు రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధానమంత్రి అవుతారు, ప్రతిపక్ష నాయకుడు కూడా అవుతాడు. మనందరం కూడా యువ నాయకుడిని అభినందించాలా, ప్రోత్సహించాలా. అట్లాంటి నాయకత్వంలోనే రేపు దేశం ఇంకొంచెం రాజీవ్ గాంధీ హయాం కన్నా మిన్నగా అభివృద్ధి చెందుతుంది.